హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీరందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే షర్బత్ తయారు చేస్తున్నానండి. నిమ్మకాయ షర్బత్ మనము నిల్వ పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులైనా 6 నెలల వరకైనా నిల్వ ఉంటుంది. అయితే నేను చిన్న గ్లాసు అంటే మన టీ గ్లాస్ నిండా షుగర్ వేసుకొని మనం పాకం చేసుకోవాలండి. పాకం చేసుకొని అంటే బాగా ముదురు పాకం కాకుండా లేత పాకం అంటే మన తేనె కంటే కొద్దిగా పల్చగా ఉండాలి పాకము. అయితే కొద్దిగా అంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం పిండుకోవాలండి. వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకొని మనము ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకోవచ్చండి. అయితే నేను ఇదివరకు కూడా ఒకటి వీడియో చేశానండి. చేస్తే ఆ వీడియో చాలా డిలేట్ అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇంకా కొద్దిగా అంతనే చేసిన, ఎందుకంటే మీకు చూపెట్టడం కోసమని నేను చేశానండి. ఇదివరకు చేసింది అది వీడియో డిలేట్ అయిపోయింది. అంతే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుందండి. నేను ఇంకా మామిడికాయతోని సాస్ తయారు చేశాను, దాని వీడియో కూడా పెట్టానండి. నేను మళ్ళీ సంత్రా పౌడర్ది కూడా నేను వీడియో చేశాను, అది కూడా పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నిమ్మకాయదండి. నేను నిమ్మకాయది 2 సార్లు చేశాను. ఫస్ట్ చేసింది డిలేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం నేను చేసి మీకు చూపిస్తున్నానండి. చూపెట్టడం కోసమే నేను తయారు చేశాను. అయితే దాంట్లో నేను ఫస్ట్ చేసిన దాంట్లో ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇందులో ఫుడ్ కలర్ వేసుకోలేదు. అందులో కూడా చాలా కొద్దిగా వేసుకున్నానండి, లైట్గా బాగా వేసుకోలేదు. ఇదేమో సాస్ అండి, ఇదేమో నిమ్మరసం అండి. ఇది షర్బత్ కోసమనే చేశాను, అయిపోయింది, కొద్దిగానే ఉన్నది. ఇదేమో సంత్రా పౌడర్. ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఇది దాదాపు 20 రోజులు అవుతుందండి నేను చేసి పక్కకు పెట్టుకున్న. ఇది ఈరోజు చేసింది కాకుండా ఇది వరకు చేసింది ఇది ఒకటేనండి. ఇది ఒకటే, కాకపోతే ఇందులో ఫుడ్ కలర్ వేసుకున్నా అందులో వేయలేదు. అయితే ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి. మీకు అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.